హైదరాబాద్ లో ఉప్పల్లో ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో 100 కోట్ల ఘరానా దోపిడీ చోటు చేసుకుంది. ఫ్లాట్స్ కట్టిస్తామని సుమారు 170 మంది బాధితుల వద్ద నుంచి కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ సీఈఓ శ్రీకాంత్ సోదరుడు శశికాంత్ 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఫ్యామిలీ మొత్తం డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. గత 4 ఏళ్లుగా ఫ్లాట్స్ కట్టకుండా సంస్థ కాలయాపన చేస్తోంది. తమ డబ్బులు అయినా ఇవ్వండి, ఫ్లాట్లైనా కట్టి ఇవ్వండి అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఉప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు 170 మంది బాధితులు ధర్నా చేపట్టారు. ఇక ప్రీ లాంచింగ్ పేరుతో కృతిక ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ సుమారు 100 కోట్ల రూపాయల వరకు మోసం చేసి ఉంటుందని బాధితులు ఆందోళన చేపట్టారు. మాట్లాడుకుంటా వీళ్ళతో వీళ్ళ వేరే సైడ్ లకు షిఫ్ట్ చేసుకుంటా మీకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ మాట్లాడుకున్న తర్వాత మీకేం చేయాలి సార్? మాకు వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదు. మాతో మాట్లాడు. నీ ప్రాబ్లం అది, మాది కాదు కదా. నీ ప్రాబ్లం అది. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అంటే మీరు వచ్చి ఆపారు. రేపు నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు వచ్చి అట్లే ఆపుతారు సార్. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఒక ప్రైవేట్ కంపెనీ ఫ్రీలాన్స్ ఆఫర్ పెట్టి బోడుపల్ హేమానగర్లో సర్వే నెంబర్ 215లో 2.7 ఎకరాస్ ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ ల్యాండ్ ఓనర్స్ దగ్గర చేసుకుని ఫ్రీలాన్స్ ఆఫర్ పెట్టి దాదాపుగా అందులో ఏదైతే ఫ్రీలాన్స్ ఆఫర్ చేసుకొని అన్డివైడెడ్ షేర్గా కొంతమంది 136 మంది కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేసిండు. మిగతా 60 మందికి నాన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ఆ ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుంచి ల్యాండ్ లార్డర్స్ దగ్గర నుంచి ఓన్లీ 8,600 గజాలు మాత్రమే పర్చేస్ చేసిండు. మిగతాదే ల్యాండ్ సత్యారెడ్డి అనే ల్యాండ్ ఓనర్స్ పేరు మీద ఉంది. ఆ రోజున 2020 నుంచి ఈ రోజు 5 సంవత్సరాలు ఎటువంటి అప్రూవల్స్ లేవు, కన్స్ట్రక్షన్ చేయలేదు. అందరూ బాధితులు 150 మంది రిజిస్ట్రేషన్ కస్టమర్ 180 టోటల్ కస్టమర్స్ 180 మంది ఉన్నారు. అందరూ పైసలు అడిగితే బౌన్సర్లు పెట్టి బెదిరిస్తున్నాడు. ఎవరికి పైసలు ఇవ్వట్లేదు. అట్లీస్ట్ అక్కడ ఉన్న కస్టమర్స్ ఏ రిజిస్టర్డ్ కానీ నాన్ రిజిస్టర్డ్ ఏ కస్టమర్కి న్యాయం చేయట్లేదు. మేము న్యాయం కావాలని గత 1 ఇయర్ బట్టి తిరుగుతుంటే బౌన్సర్లు పెట్టి బెదిరిస్తున్నాడు. అతను చిన్న చిన్న బ్రోకర్లను పెట్టుకుని రియల్ ఎస్టేట్లో ఉన్న బ్రోకర్లను పెట్టుకుని మమ్మల్ని అట్రాక్ట్ చేసింది సార్. మేమంతా వితిన్ 2 ఇయర్స్లో ప్లాట్ అవుతుందని చెప్పేసి డబ్బులు కట్టేసాం, ఫ్రీ లాంచ్ అని చెప్పేసి. ఆయన ఏంటంటే మీకు చెక్స్ ఇస్తాము, ఫ్రీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. ల్యాండ్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేశాడు, కొంతమంది చేయలేదండి. ఎవరైతే గట్టిగా అడిగారో వాళ్ళకి చేశాడు, కొంతమంది అడిగిన వాళ్ళకి చెక్స్ ఇచ్చాడు. వీళ్ళు 2 అబ్బాయిలు వాళ్ళ నాన్న మేనేజింగ్ డైరెక్టర్స్ అండి, గోపాలరావు, శ్రీకాంత్, శశికాంత్. వాళ్ళ మదర్ వచ్చేసి రామాదేవి, నాగోల్ గవర్నమెంట్ లక్ష్మీదేవి నాగోల్ గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ అండి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్ అండి. వీళ్ళ దగ్గర ఏ పర్మిషన్స్ ఎలాంటివి లేవు. 14,000 స్క్వేర్ ఫీట్ దాంట్లో వాళ్ళు 14,000 వీళ్ళకి 8,000 మాత్రమే పర్చేజ్ చేశారు. 5,000 అనేది ఇంకా సత్యారెడ్డి దగ్గరే ఉంది. ఇంకా వేరే వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది. మొత్తం మీ దగ్గర నేను పేరు కన్వర్ట్ కాకుండా కానీ మాదే అని చెప్పేసి అమ్మేశారు మొత్తం.